ప్రేయర్ మీటింగ్ ఆచరిస్తున్నటువంటి మనందరికీ దేవుడు తన కృపనిచ్చినందుకు గాను గట్టిగా చప్పట్లు కొట్టి దేవుడికి నిండైనటువంటి వందనాలు తెలియజేస్తా ఉన్నాం. మరి చాలా సంతోషం. ఈ దినం ఈ ప్రత్యేకమైన సెలబ్రేషన్, కోతకాల పండుగ ఆరాధన, కృతజ్ఞతార్పణల ఆరాధన, థ్యాంక్స్ గివింగ్ ఆరాధన జరుపుకుంటున్న స్థానిక పోచంపాడు సంఘం అంతటికి నా యొక్క నిండైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాను. దేవుడు మిమ్మలను, మీ కుటుంబాలను, దానముగా ఇచ్చిన పిల్లలు ప్రతి విధమైన ఆరోగ్యాలు దేవుడు మీకు ప్రసాదించాలి అని మరి గురువులముగా, సేవకులముగా మా యొక్క ప్రార్థన. ఒక మాట మీ అందరితో చెప్పి కొంత సమయం దేవుడి వాక్యాన్ని ధ్యానం చేస్తాం. అనే స్వామికి హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నా అతిశయము నీవే, నా ఆనందము నీవే, నా ఆరాధన నీవే. మనం ఏమంటున్నామో కేవలం దేవుని కృపయే. దేవుని బట్టి మనం అతిశయించడానికి వీలు. ఒకవేళ ఏదైనా కారణాన మనము అతిశయించాలి అని అంటే అది దేవుని బట్టి అతిశయించాలి. అందుకే ఆయన అంటాడు కదా, మన అతిశయము, మన ఆనందము, మన ఆరాధన దేవుని వైపు. అందరూ కలిసి పాడతాం. నా అతిశయము నీవే, నా ఆనందము నీవే, నా ఆరాధన నీవే. నా అతిశయము నీవే, నా ఆనందము నీవే, నా ఆరాధన. హల్లెలూయా. దేవుని వాక్యాన్ని వినడానికి ముందు ఒక చిన్న చిట్క చెప్తాను. ఏంటంటే ఈ నాలుక తర్వాత పళ్ళు ఉన్నాయా అందరికి? సరే, ఒకటి సరే, కానీ కొత్తకైతే ఈ నాలుక, ఈ పళ్ళు ఒక నిద్రపోయినప్పుడు తప్ప మనం వెలుగుతూ ఉన్నంత కాలం ఈ రెండింటికి చాలా దగ్గరి అన్యోన్యత, చాలా దగ్గరి రిలేషన్షిప్. ఇప్పుడు చేయింది అనుకోండి, అవసరం ఉంది అని వాడతాం. కళ్ళు అనుకోండి, అవసరం ఉన్నప్పుడే వాడతాం. కాళ్ళు అనుకోండి, నడిచినప్పుడే వాడతాం. దేనికి దానికి సపరేట్ ఈ అవయవాలకు పని ఉంది. కానీ ఈ నాలుక, ఈ పనులు ఎప్పటికీ అనుసంధానం, ఎప్పటికీ కోఆర్డినేషన్లో ఉంటాయి. ఒకసారి నాలుక పళ్ళతో అంటుందట, నాలుక పనులు మాట్లాడుకుంటారు. నాలుక పళ్ళతో అందట, చూడు పనులు మీరు ఎప్పటికీ సహాయం చేస్తూ ఉంటారు. ఎంత గట్టి పదార్థమైనా దాన్ని మెత్తగా చేసి నాకు అందిస్తే నేను లోపలికి పంపిస్తూ ఉంటాను.